కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ, కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ, ఆరాధింతును రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నతమైన ప్రేమ. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నవి. ఆకాశములు నీ మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము నీ చేతి పనిని వర్ణించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకే తప్పించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తప్పించుచున్నది. ఆరాధింతును 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 ఆరాధింతును. రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. యేసయ్యా రారాజువు నీవే, నా తండ్రివి నీవే, నిన్ను విడువను ఎడబాయను. కలములతో రాయగలమా, కవితలతో వర్ణించగలమా, కలలతో వివరించగలమా నీ మహోన్నత
మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. సేరాబులు కేరూబులు నిత్యము నిన్ను స్తుతించుచున్నవి. మహాదూతలు ప్రధాన దూతలు నీ నామము కీర్తించుచున్నవి. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. దేవా నా ప్రాణము నీ కొరకై తపించుచున్నది. అందరూ స్వరమెత్తి హల్లెలూయా ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థనా పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు దేవుని ఆరాధించి ఆయన మహిమపరిచే చక్కటి సమయాన్ని దేవుడు మనకు దయచేశారు. నిశ్చయంగా ఈ విధంగా మనము దేవుని మహిమపరచడానికి, ఆరాధించడానికి సర్వశక్తి కలిగినటువంటి దేవుడు ఆయన అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన కృపను బట్టి నేను దేవునికి కృతజ్ఞతలు, వందనాలు తెలియజేస్తున్నాను. క్రీస్తునందు ప్రియమైన వార్లారా, ఈరోజు మన ధ్యానాంశము టెస్టిమనీ బై స్పిరిట్, ఆత్మ ద్వారా సాక్ష్యము అనే అంశాన్ని గురించి దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. 1 పేతురు పత్రిక 1వ అధ్యాయం 10-11 వచనాలు మనం చదువుకుందాం. మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణను గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగుబో మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. ఇక్కడ ఆత్మ దేవుడు ఇచ్చే సాక్ష్యం. మీకు కలిగే ఆ కృపను ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గురించి వాళ్ళు పరిశీలించారు. తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి వాటి తర్వాత కలుగుబోయే మహిమను గూర్చి, శ్రమలు, మహిమ, వీటిని గురించి ముందుగా సాక్ష్యం ఇచ్చారు. ఈ సాక్ష్యం ఇచ్చుచు వారు వీటన్నిటిని విచారించి వారు పరిశీలనగా చూశారు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఈరోజు ఆత్మ ద్వారా ఇవ్వబడే సాక్ష్యం బట్టి కలిగే పరిష్కారము అనే దాని గురించి, సొల్యూషన్ అనే దాని గురించి మొదటిగా మనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 11-12 వచనాలు. యెహోషాపాతు అతని ద్వారా మనం యెహోవా యుద్ధ విచారణ చేయుటకు యెహోవా ప్రవక్తలో ఒకడైనను ఇచ్చట లేడా అని అడిగాను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు ఏలియా చేతుల మీద నీళ్లు పోయిచు వచ్చిన షపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా, యెహోషాపాతు యెహోవా ఆజ్ఞ అతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషాపాతును ఎదోము రాజును అతన్ని ఎదుకుపోగా, ఇక్కడ ప్రవక్తను గురించి విచారించి వారు ఆత్మ ద్వారా ఏమి దేవుడు బయలుపరుస్తాడో అనే విషయాన్ని గురించి యెహోషాపాతు రాజు, ఇశ్రాయేలు రాజు, యెహోషాపాతు యూదా రాజు, ఇశ్రాయేలు రాజు, తర్వాత ఎదోము రాజు, ఈ 3 రాజులు కలిసి దైవజనుడైన ఎలీషా దగ్గరికి వచ్చారు. వచ్చినప్పుడు ఏం జరిగింది అని అంటే, వాయిద్యకారుడు ఒకడు కావాలి అని ప్రవక్త కోరినట్లుగా మనం చూడవచ్చు. 2వ రాజుల గ్రంథం 3వ అధ్యాయం 15-19 వరకు. నా యొద్దకు వీణ వాయించగల యొకనిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను గనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను,
యెహోవా సెలవిచ్చినదేమనగా ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా గాలియే గాని వర్షమే గాని లేకపోయినను మీరును ఈ మందలను మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారము గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లపెట్టి మంచి చెట్ల నెల్ల నరికి నీళ్ల బావులన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. దేవుని బిడ్డలారా, ప్రవక్త ద్వారా పలుకబడిన వాక్యం. ప్రవక్త దగ్గరికి వీణ వాయించగలిగినటువంటి ఒకరిని తీసుకుని వచ్చారు. తను వాయిస్తున్నప్పుడు యెహోవా బలమైన హస్తం ఎలీషా మీదకి వచ్చినప్పుడు ఎలీషా వారితో ఏమన్నాడంటే, మీరందరూ కూడా వినండి, ఇక్కడ లోయ మీకు కనబడుతుంది కదా, ఈ లోయలో చాలా గోతులు త్రవ్వించండి. యెహోవా ఏమంటున్నాడంటే, గాలే గాని వర్షమే గాని లేకపోయినా సరే, ఇదిగో మీరు మీ మందలు తాగటానికై సమృద్ధిగా నీళ్లుతో ఈ లోయ అంతా నింపబడుతుంది అని చెప్పాడు. ఇది మీరేదో గొప్ప విషయం అనుకుంటున్నారా? కాదు, ఈ దేవుని దృష్టికి చాలా చిన్నదే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగిస్తాడు. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనల్లా నరుకుతారు, నీళ్ళ బావులన్నీ పూర్తి చేస్తారు, సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు. అయితే దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడు అంటే సమస్యకు ఆత్మదేవుడు. ఇచ్చే సాక్ష్యమే లేక ఇచ్చే వర్తమానమే పరిష్కారము అనే విషయాన్ని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవుడు ఆత్మదేవుడు ఇచ్చే ఆ సాక్ష్యం పరిష్కారంగా మారింది. ఆ ఆత్మదేవుడు ఇచ్చే సాక్ష్యం ఎలాంటిది అనంటే కంపాషన్, కనికరము అనే విషయాన్ని మనం చూస్తున్నాం. ఈ కనికరాన్ని గురించి మనం ఆలోచన చేస్తే నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం 30 నుండి 33 వరకు చూస్తే, నీవు అనేక సంవత్సరములు వారిని ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యము పలికితివి గాని వారు వినకపోయిరి. కాగా నీవు ఆయా దేశములలోనున్న జనుల చేతికి వారిని అప్పగించితివి. అయితే నీవు మహోపకారివై ఉండి వారిని బొత్తిగా నాశనము చేయకియు విడిచిపెట్టకియు ఉంటివి. నిజముగా నీవు కృపా కనికరములు గల దేవుడవై ఉన్నావు. చేసిన నిబంధన నిలుపుచు కృప చూపునట్టి మహాపరాక్రమశాలియు భయంకరుడునగు మా దేవా, అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదికిని, మా రాజుల మీదికిని, ప్రధానుల మీదికిని, మా పితరుల మీదికిని, నీ జనులందరి మీదికిని వచ్చిన శ్రమయంతయు నీ దృష్టికి అల్పముగా ఉండునుగాక. మా మీదికి వచ్చిన శ్రమలన్నిటినీ చూడగా నీవు న్యాయస్థుడివే, నీవు సత్యముగానే ప్రవర్తించితివి గాని మేము దుర్మార్గులమైతిమి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే, దేవుని బిడ్డలారా, అనేక సంవత్సరములు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు ఓర్చి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారి మీద సాక్ష్యం పలికావు. వారు వినలేదు. ఆయా జనులకు నువ్వు ఆయా దేశాల వాళ్ళకు నువ్వు అప్పగించావు. అయితే నువ్వు ఎలాంటి వాడు అంటే మహోపకారివి. వారిని బొత్తిగా నాశనం చేయక విడిచిపెట్టక ఉన్నావు. వారిని నాశనం చేయలేదు. నిజముగా నీవు ఎలాంటి దేవుడు అంటే కృపా కనికరం గల దేవుడు. నీవు కృప చూపించే దేవుడు, మహాపరాక్రమశాలివి, భయంకరుడువు. అశ్షూరు రాజుల దినములు మొదలుకొని ఈ దినముల వరకు మా మీదకి, మా రాజుల మీదకి, ప్రధానుల మీదకి, మా పితరుల మీదకిని, ఈ జనులందరి మీదకిని వచ్చిన ఆ శ్రమంతా నీ దృష్టికి అల్పంగా ఉంది. దేవా, నువ్వెంతో కనికరం గల దేవుడు. ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఎలా ఉన్నావంటే, నువ్వు న్యాయస్థుడివే, నువ్వు సత్యంగానే ప్రవర్తిస్తున్నావు, మేమే దుర్మార్గులం అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తూ ఉన్నారు.
దేవుని బిడ్డలారా, దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడంటే, అవర్ గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంపాషన్, కనికరం గల దేవుడు. ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కవెనెంట్, నిబంధన సంబంధమైన దేవుడు. అలాగునే గాడ్ ఆఫ్ గ్రేస్, కృపగల దేవుడు. గాడ్ ఆఫ్ ఎక్స్ప్లాయిట్స్, శూర కార్యములను చేసే దేవుడు. ఇలాంటి దేవుడు తన బిడ్డలకు, తన ప్రజలకు ఆత్మ ద్వారా అనుగ్రహించేటటువంటి ఈ అద్భుతమైన కార్యం ఏంటి అనే విషయానికి మనం వస్తే, యోబు గ్రంథం 32:8 అయినను నరులలో ఆత్మ ఒకటి ఉన్నది, సర్వశక్తులకు దేవుని ఊపిరి వారికి వివేచన కలుగు చేయును. ఈ దేవుడు కనికరం గల దేవుడు. దేవుడు తన ప్రజలకు ఏమిస్తాడు అంటే జ్ఞానాన్ని ఇచ్చేవాడు. సామెతల గ్రంథం 2:6 యెహోవాయే జ్ఞానం ఇచ్చేవాడు, తెలివియు వివేచనయు ఆయన నోట నుండి వచ్చును. Proverbs chapter 2:6 For the Lord gives wisdom, for his mouth come knowledge and understanding. దేవుడే చక్కటి జ్ఞానం ఇస్తాడు. అది ఎలా ఉంటుందంటే, దిస్ విజ్డమ్ ఈజ్ ఎ స్కిల్ఫుల్ అండ్ ఆల్సో గాడ్లీ. దేవుడి యొక్క జ్ఞానం ఎలా ఇస్తాడంటే చాలా నైపుణ్యత కలిగింది గాను, అలా అని వేరే రకంగా ఉండేది కాకుండా అది ఆధ్యాత్మికమైనది గాను కనబడుతుందని దేవుని వాక్యం ద్వారా దేవుడు సెలవిస్తున్నాడు. ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఆత్మదేవుడు ఇచ్చే సాక్ష్యం పరిష్కారాన్ని, కనికరాన్ని దయచేసి ప్రజలను దగ్గరగా చేర్చుకుని బలపరిచేదిగాను, పరిష్కారాన్ని చూపించేదిగాను, మనందరి మీద తన కనికరాన్ని చూపించి మనల్ని ఎన్నడూ కూడా విడిచేదిగా కాకుండా మనకు సహాయపడేదిగా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తన యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. కనుక దేవుని బిడ్డలారా, ఇలాంటి ఆత్మదేవుడిచ్చే ఆ చక్కటి సాక్ష్యం ద్వారా మనము ధైర్యపరచబడి పరిష్కారాన్ని పొంది దైవ కనికరాన్ని పొందుకొని అంత మాత్రమే కాకుండా దైవికమైనటువంటి విధానములో మనం అడుగులు వేస్తూ నడవాలని నేను కాంక్షిస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తన ప్రజలకు ఏం అనుగ్రహించేవాడిగా ఉన్నాడంటే గాడ్స్ షకైనా గ్లోరీ. దేవుడు తన దేవుని షకీనా మహిమను ఆయన అనుగ్రహించే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. దైవ లేఖనములో మనం చూస్తే ఆ షకైనా మహిమను మనకు ఇవ్వడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హెబ్రీ పత్రిక 1:1-4 మనం చదువుకుంటే, పూర్వకాలమందు నానా సమయములలోనూ నానా విధములుగాను ప్రవక్తల ద్వారా మన పితరులతో మాట్లాడిన దేవుడు ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించను. ఆయన ద్వారా ప్రపంచములను నిర్మించను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును, ఆయన తత్వం యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయములో శుద్ధీకరణము తానే చేసి దేవదూతుల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందినో వారికంటే ఎంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడుకు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండెను. దేవుని వాక్యములో మనం చూస్తే, ప్రియమైనటువంటి వారలారా, దేవుని యొక్క షకైన మహిమ, ఆ మహిమ అనేది దేవుని ప్రజల దగ్గరకు రావడానికి కారణం ఆత్మదేవుడిచ్చిన సాక్ష్యం పరిష్కారం చూపించింది. ఆత్మదేవుడిచ్చే సాక్ష్యం కనికరాన్ని చూపించింది. ఆత్మదేవుడిచ్చే సాక్ష్యం మహిమను కనపరుచు ఉన్నది. 1 పేతురు పత్రిక 1:10-11 మీకు కలుగు ఆ కృపను గూర్చి ప్రవచించిన ప్రవక్తలు ఈ రక్షణ గూర్చి పరిశీలించుచు తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చియు వాటి తరువాత కలుగుబోవు మహిమను గూర్చియు ముందుగా సాక్ష్యమిచ్చినప్పుడు ఆ ఆత్మ ఏ కాలమును బట్టి, ఆ ఆత్మ ఏ కాలము ఎట్టి కాలమును సూచించుచు వచ్చెనో దానిని విచారించి పరిశోధించిరి. దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఆయన కృపను గూర్చి, రక్షణను గూర్చి పరిశీలిస్తూ ఉంటుండగా తమ యందున్న క్రీస్తు ఆత్మ, క్రీస్తు విషయమైన శ్రమలను గూర్చి తరువాత కలుగువు మహిమను గూర్చి సాక్ష్యమిస్తూ ఉన్నాడు. శ్రమలు గూర్చి, మహిమను గూర్చి. శ్రమలు తర్వాత మహిమ ఉన్నది. ఈ మహిమను దేవుడు తన ప్రజలకు అనుగ్రహించే దేవుడుగా ఆయన మనకు కనబడుతూ ఉన్నాడు. కనుక ప్రియ స్నేహితులారా, 1 పేతురు పత్రిక 1 అధ్యాయం 20-21
ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను గాని తను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన దేవుని ఎడల తన ద్వారా విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలముల యందు ఆయన ప్రత్యక్షపరచబడెను. కాగా మీ విశ్వాసమును నిరీక్షణయు దేవుని యందు ఉంచబడి ఉన్నది. ఆయన జగత్తు పునాది వేయబడకమునుపే నియమింపబడెను గాని తన్ను మృతుల్లో నుండి లేపి తనకు మహిమనిచ్చిన ఆ జీవము గల దేవుని ఎడల విశ్వాసులైన మీ నిమిత్తం కడవరి కాలమందు ప్రత్యక్షపరచబడడానికి ఆయన నిరీక్షణను, ఆ ప్రత్యక్షతను దేవుడు మనకు దయచేసి ఆత్మదేవుడు మనకు అనుగ్రహిస్తున్న ఈ గొప్ప కృప ఏంటంటే, దేవుని బిడ్డలారా, మనమందరం కూడా వాక్యానికి వేరుగా అవిధేయులైతే మరి మనమందరం కూడా దేవుని యొక్క కృపను బట్టి, దేవుని దయను బట్టి, సాక్ష్యమును బట్టి దేవుని వైపు తిప్పబడవచ్చు. గనుక ఈరోజు దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి సత్యం ఏంటంటే, టెస్టిమనీ బై స్పిరిట్, ఆత్మ ద్వారా సాక్ష్యం. ఈ సాక్ష్యం ఏంటి అంటే, ఈ సాక్ష్యం పరిష్కారమును కలుగు చేసేది. ప్రవక్త నోటి నుండి వచ్చిన సాక్ష్యం ఇశ్రాయేలు రాజు, యూదా రాజు, ఎదోము రాజు ఎదుర్కొంటున్న ప్రాబ్లమ్స్కి పరిష్కారం చూపించి వాళ్ళు త్రాగడానికి నీళ్లు దయచేసింది. కనికరం, దేవుని యొక్క కనికరం మనల్ని సజీవులుగా ఉంచి దేవుని అడుగుజాడల్లో, దేవుని యొక్క మార్గములో నడిచేటట్టుగా మనకు సహాయపడుతూ వచ్చినటువంటిది కనికరం. అయితే దేవుడు తన కృప, తన కనికరాన్ని అందరికీ చూపిస్తున్నాడు. అవిధేయులైన వారి ఎడల కనికరాన్ని కలిగినటువంటి వాడిగా ఉన్నాడు. కష్టములో, నష్టములో, చీకటిలో, ఇబ్బందుల్లో, నానా రకాలైన ప్రాబ్లమ్స్తో నలిగిపోతున్న ప్రజలకు ఆయన కనికరాన్ని చూపించాడు. కాపరు లేని వారికి ఆయన కనికరాన్ని చూపించాడు. పరిస్థితులు అస్తవ్యస్తంగా మారినటువంటి వ్యక్తుల జీవితాన్ని ఆయన కనికరంతో నింపాడు. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, తన యొక్క షకైన మహిమను తన ప్రజలకు చూపించి ఆ మహిమ జాడల్లో, మహిమలోనికి తన బిడ్డలు మహిమలో జీవించాలి, మహిమలో ప్రవేశించాలి, మహిమ కలిగిన వారిగా బ్రతకాలి అనే ఉద్దేశంతో దేవుడు ఆత్మ ద్వారా సాక్ష్యాన్ని పలికించాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు అయ్యా ఆత్మ ద్వారా ఇవ్వబడే సాక్ష్యం ద్వారా వచ్చే పరిష్కారాన్ని, కనికరాన్ని, మహిమను మేము పొందుకున్న వారమై నీ మహిమార్థమై మేము జీవించడానికి సహాయం చేయండి. ఆత్మదేవుడు మీరు నా పిల్లలని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మీరు నా సొత్తని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మదేవుడు మిమ్మల్ని నేను విడవను, ఎడబాయను అని సాక్ష్యం ఇస్తున్నాడు. ఆత్మదేవుడు ప్రార్థించడానికి సహాయం చేస్తున్నాడు. ఆత్మదేవుడు విజ్ఞాపన చేయడానికి సహాయపడుతున్నాడు. ఆత్మదేవుడు బలులర్పించడానికి సహాయం చేస్తున్నాడు. ఆత్మదేవుడు మనల్ని ప్రోత్సాహపరిచి ఆత్మదేవుడిచ్చే సాక్ష్యం ద్వారా మనల్ని స్థిరపరిచి, బలపరిచి ఆయన మహిమార్థమై మనం బ్రతకాలని ఆయన కోరుకుంటున్నాడు. అలాగూ పరిశుద్ధాత్మ దేవుడు ఇచ్చే సాక్ష్యం ద్వారా మన బ్రతుకులను మార్చుకుని ప్రియమైన బిడ్డలుగా జీవించుటకు కృప అనుగ్రహించబడినట్లుగా ప్రార్థన చేద్దాం. తల్లుల వంచి కళ్ళు మూసుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, ప్రేమ కలిగిన మా గొప్ప దేవ, భూమి ఆకాశములను సృజించిన మంచి తండ్రి, నీ పాదాలకు ఎనలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు, మహిమ, ఘనత, ప్రభావములు మీకు అర్పిస్తున్నాం. ఆత్మ ద్వారా ఇవ్వబడిన సాక్ష్యం మా జీవితంలో పరిష్కారాన్ని, కనికరాన్ని, మహిమను నింపుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇయర్ ఆఫ్ అబండెంట్ గ్రేస్ అని ఈ సంవత్సరానికి పేరు మీరు ఇచ్చి, ఈ కృపా సమృద్ధి సంవత్సరంలో మీరు మాకు అనుగ్రహించిన ప్రతి విధమైన ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగాను, భూమిని దిగంతముల వరకు సొత్తుగాను ఇస్తానని సెలవిచ్చిన మా గొప్ప తండ్రి, నీ పాదాలకు వందనాలు. నీ బిడ్డలమైనటువంటి మమ్మలను జ్ఞాపకం చేసుకోండి. ఆదివారం జరిగేటటువంటి ఆరాధనలు అద్భుతంగా జరుగుటకు సహాయం చేయండి. నాయనా,
జేజీఎం సబ్స్క్రైబర్స్ని మీ నామములు దీవించండి. జాషువా దీవెన్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబర్స్ని మీ నామములు దీవించండి. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న సేవా పరిచర్య గంభీరంగా జరుగుటకు సహాయం చేయండి. కిడ్స్ చర్చ్లో జరుగుతున్న పరిచర్య అద్భుతంగా జరుగుటకు టీం అంతటి మీద నీ వెలుగు, నీ ప్రసన్నత ఉంచి పిల్లలందరినీ తీర్చిదిద్దడానికి వారి మీద నీ అభిషేకమును ఉంచండి. ప్రేమాపనుడు టీవీ కార్యక్రమం కొరకు ప్రార్థన చేస్తున్నా. మా ప్రభువా నాయనా, ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు ఈ కార్యక్రమం ప్రసారం చేయబడుతుండగా అనేక మంది వీక్షించడానికి, అనేక మంది దీవించబడ్డానికి సహాయం చేయండి. దీనికి స్పాన్సర్స్గా ఉన్నవారిని, టెక్నికల్గా సపోర్ట్ చేస్తున్న వారిని, ప్రేయర్ టీమ్స్ అని ప్రార్థన చేస్తుండగా వారందరినీ దీవించండి. ప్రార్థన పోరాటం మరి ఎక్కువగా అద్భుతంగా సాగడానికి సహాయం చేయండి. ప్రార్థన పోరాటం ద్వారా అనేక మంది దీవించబడడానికి మేలు చూపమని ప్రార్థన చేస్తున్నాం. శుక్రవారం జరిగేటటువంటి ఉపవాస ప్రార్థనలో అనేక మంది వచ్చి పాల్గొనడానికి సహాయం చేయండి. లైఫ్ గ్రూప్స్లో నాయన అనేక మంది పాల్గొని దీవించబడడానికి సహాయం చేయండి. హోలీ ల్యాండ్ టూర్ విషయంలో సహాయపడండి, మీరు అద్భుతం చేయండి. అలాగనే మా ప్రభువా, మా రక్షకుడా, తెలంగాణ రాష్ట్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. అలాగే ప్రభువా, ఆంధ్రప్రదేశ్ను మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవా, భారతదేశాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రపంచ దేశాలను మీరు జ్ఞాపకం చేసుకుని ఆశీర్వదించండి. యెరూషలేమును మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇశ్రాయేలును మీరు కాపాడండి. సువార్త అందని వారికి సువార్త విరివిగా అందడానికి సహాయం చేయండి. ఆత్మలు రక్షణ పొందడానికి మీరు మార్గం తెరవండి. దుఃఖములో ఉన్నవారికి ఆదరణ ప్రసాదించండి. నైనా మీడియా ద్వారా అద్భుతమైన పరిచర్య జరుగుటకు సహాయం చేయండి. నైనా కుటుంబాలుగా నీ మందిరానికి వచ్చి దీవించబడి ఆశీర్వదించబడడానికి సహాయం చేయండి. నైనా ఎవరైతే చదువుకుంటున్నారో విద్య విషయంలో, ఎడ్యుకేషన్ విషయంలో ప్రార్థన చేస్తున్నారు, సహాయం చేయండి. న్యూ అకాడమిక్ ఇయర్ కొరకు ప్రార్థన చేస్తున్నాను, సహాయం చేయండి. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి బిడ్డను మీ నామములో దూరం చేసి గొప్ప నాయన నెమ్మది వారికి ప్రసాదించండి. వ్యాపారములో నాయనా మీరు సహాయం చేయండి. ఉద్యోగం లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. గృహాలు లేని వారికి గృహాలు దయచేయండి. వాహనాలు లేని వారికి వాహనాలు దయచేయండి. వివాహ సంబంధాలు కుదరడానికి సహాయం చేయండి. సంతానము లేని వారికి సంతానము నాయన దయచేయండి. అద్భుతమైన కార్యాలు చేయండి. సార్వత్రిక సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ప్రభువా, నీ కృప నాయన నీ బిడ్డలకు తోడుగా ఉంచండి. రోగులకు స్వస్థత మీరు దయచేయండి ప్రభువా. మీ అద్భుతమైన కార్యాలు చేయండి. అయినా పెనియల్ ప్రేయర్ పార్క్ కొరకు ప్రార్థన చేస్తున్నా, పెనియల్ గ్రేవ్యార్డ్ కొరకు ప్రార్థన చేస్తున్నా, పెనియల్ పార్కింగ్ స్థలం కొరకు ప్రార్థన చేస్తున్నా. అద్భుతమైన కార్యాలు చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. దేవానికి స్తోత్రం. గొప్ప సమాధానం, గొప్ప నెమ్మది, ఆశీర్వాదము దయచేయమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి స్తుతించి వేడుకొనుచున్నామా పరలోకపు తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా అభినందిస్తూ దీన్ని లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్లో వినబడుతున్న ఈ వాక్యాన్ని మీరు షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. కృపగల దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడైయును గాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్.